కూటమి ప్రభుత్వం మీద ప్రస్తుతం ప్రతిపక్షమైన వైసీపీ చాలా ప్రధానమైన ఆరోపణలు చేస్తుంది. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అని అన్నారు. ఇప్పుడు కొత్తగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కమ్మ కులానికి ఇచ్చుకున్నారని మాట్లాడుతున్నారు. కమ్మ కులానికి ఇచ్చుకొని వాళ్ళ కులస్తులు మేలు చేసుకున్నారని చెప్పి కుల రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు నిజంగా మెగా డిఎస్సిలో తప్పు జరిగిందా? మెగా డిఎస్సిలో తప్పు జరిగిందనేసి ప్రూవ్ చేయొచ్చు కదండి. ప్రూవ్ చేయొచ్చు కదా. మెగా డిఎస్సిలో తప్పు జరిగింది, ఇదిగో మా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది, ఈ ఈ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు, వీళ్ళు హైయెస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా కమ్మ కులానికే ఇచ్చారు అనేసి వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు కదా. ఇప్పుడు కమ్మ కులానికి 8 ఇచ్చారు, కమ్మ కులానికి 9 ఇచ్చారు, సారీ, తర్వాత రెడ్డి కులానికి 10, కాపు కులానికి 16, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అలాగా పెంచుకుంటూ రిజర్వేషన్లు పెంచుకుంటూ వెళ్ళారు. ఇంకా ఇక్కడ కమ్మ కులానికి అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదర్వైజ్ అన్ని క్యాస్టులు కూడా మీకు కమ్మ కింద కనిపిస్తుందా? ఇంకా వేరేది ఏం మీరు చేయలేదా కుల రాజకీయం? మీరు నేటప్పుడు ఐఏఎస్ ర్యాంక్ ఉన్నవాళ్ళు, ఐపీఎస్ ర్యాంక్ ఉన్నవాళ్ళు, తర్వాత ఆరోగ్య ఫుడ్ శాఖలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ రెడ్డే కదండి. ఏ పేరు చదవండి, రెడ్డి. ఐఏఎస్ పలానా రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ పలానా రెడ్డి. మరి దీన్ని ఏమనాలి? కుల రాజకీయం చేసింది ఎవరు? మీరా, కూటమి ప్రభుత్వం. అలాగే స్పోర్ట్స్ కోట అనేది కులంతో పని ఉండదు. స్పోర్ట్స్ కోట ఎప్పుడు కూడా తను ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అనేసి చూడరు. దానికి ఏంటంటే టాలెంట్ ఉన్నవాడు ఎవడైనా సరే ఉద్యోగానికి అర్హత ఉన్నది. ఇప్పుడు పీటీ ఉషా ఏ కులం చూసారా? పీటీ ఉషా ఏ కులం? సచిన్ టెండూల్కర్, వీళ్ళందరికీ కులాలు ఎవ్వరు చూడాల. ఈరోజు కుల రాజకీయం, కుల రచ్చ, కుల అనేది పెట్టేది మీరు. ఇక్కడ వైసీపీ చాలా ప్రధానంగా ఆరోపిస్తూ మొదట్లో పేపర్ లీకేజ్ అయిందన్నారు, తర్వాత పేపర్ ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, స్కామ్ జరిగిందన్నారు, మెగా డిఎస్సి అన్నారు, అది డగా డిఎస్సి అన్నారు, ఇప్పుడు కొత్తగా కమ్మకులం అని అన్నారు. ఎందుకు అంటే ఒక మెగా డిఎస్సి మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు? ఫైనల్గా ఇప్పుడు కమ్మకులం అనే ఈ కులం కార్డు ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారంటారు? ఏమండి, వీళ్ళ ఆయానంలోని వీళ్ళు చేసింది ఏంటంటే బీటెక్ చదివే వాళ్ళని, డిగ్రీ చదివే వాళ్ళని వీళ్ళు ఏదో భారీ లెవెల్లో ఉద్యోగాలు ఇస్తూ ఒక వాలంటీర్ని చేశారు. అంత డబ్బు ఖర్చు పెట్టి చదువుకున్న అర్హత ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి రోడ్ల మీద తిప్పించారు, గడప సర్వే చేయించారు. అంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఈరోజు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. కంపెనీలు తీసుకొచ్చే కానీ, మెగా డిఎస్సి కానీ ఏ ద్వారానన్నా సరే మంచి భవిష్యత్తు ఇస్తున్నారు లోకేష్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. దానికి మీకు ఎందుకు ఆగట్లేదు? ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. మీరు వాలంటీర్గా డబ్బులు ఇచ్చిన అదే ప్లేస్లోని ప్రతి కార్యకర్త, కూటమి కార్యకర్త డోర్ టు డోర్ వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. మీరు అనవసరమైన ఖర్చు పెట్టారు. వాళ్ళ భవిష్యత్తుని డిగ్రీలు, బీటెక్లు చదివిన వాళ్ళకి ఒక 5,000తో సరిపెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా, మెగా డిఎస్సి చూపించకుండా, పేపర్ క్యాలెండర్లు రిలీజ్ చేయకుండా నానా తిప్పలు 5 సంవత్సరాల్లో పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అంత ఇదిగా చేస్తుంటే మీకు ఎందుకు అక్కరస? మీకు తప్పు జరిగింది అనేటప్పుడు కోర్టు ఉంది, కోర్టును ఆశ్రయించండి, కోర్టు దగ్గరికి వెళ్ళండి, ఉద్యోగాలు రాని యువతను బయటికి లాగండి. వాళ్ళకి అయ్యా వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు, వీళ్ళకి చూపించండి, మీ వల్ల ఉపయోగం లేదు అనేసి ప్రూవ్ చేయండి. ఏమీ చేయకుండా ఎదవలాజిక్లు మీడియాల ముందు కూర్చొని మాట్లాడితే ఎవడని చెప్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బాధితుల పక్షాన్ని నేను ఉన్నాను అంటున్నారు. మరి మెగా డిఎస్సిలో ఉద్యోగం రాని వాళ్ళు సుమారు 5.5 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు, నిరసన తెలియజేయడం లేదు, ముఖ్యంగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదంటారు? కేవలం 100-150 మంది మాత్రమే వెళ్తున్నారు. ఏమంటే నిజంగా తప్పు జరిగితే కోర్టును ఆశ్రయిస్తారు. దొంగ లెక్కలు, దొంగ ప్రూఫ్లు అవన్నీ చూపించేవాడు కోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాడండి? దొంగతనం చేసేవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతాడు, దొంగ లెక్కలు చూపించేవాడు కోర్టును ఆశ్రయించడానికి భయపడతాడు. అందులో నిజంగా లెక్కలు అనేది కరెక్ట్గా ఉండుంటే కోర్టు దగ్గరికి, కోర్టు గుమ్మం ధైర్యంగా ఎక్కుతాడు. కోర్టు గుమ్మానికి ఎక్కితే ఏంటి అవినీతి ఆరోపణలు ఎక్కడ పట్టుకుంటారని ఆ వైసీపీ వాళ్ళకి భయం. ఎలాగెక్కుతారు? ఎక్కలేరు, కోర్టును ఆశ్రయించలేరు కదా వాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి బాధితులకు న్యాయం చేస్తాను, నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేస్తానంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన డిఎస్సిని క్యాన్సిల్ చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు 16,500 మంది ఉన్నారు. రేపు పొద్దున్న ఆయన అధికారంలోకి వచ్చి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు క్యాన్సిల్ చేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినట్టేనా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంత ధైర్యం ఉందా వైసీపీ వాళ్ళకి? ముందు గెలవనీయండి బాబు, మేము వస్తే అని అనవసరంగా వాళ్ళకి వాళ్ళే గొయ్యి తవ్వుకుంటున్నారు.
ఎవడు ఓటేడు ఇలాగా మొన్న రప్ప రప్ప అంటారు, అచ్చా రాజకీయాలు చెప్తారు, ఉద్యోగాల విషయంలోనేమో ఇబ్బంది పెడతారు. ఇవన్నీ చేస్తుండండి. ఎవడండి వైసీపీ ఓటేసేది? ఎవడేస్తాడు చెప్పండి? ఎవడేడి ఏంటంటే ఈ ఉద్యోగం వచ్చిన జనాలే, ఉద్యోగం వచ్చిన పిల్లల ఇళ్లలోనే ఏంటంటే ఉద్యోగం వీడు వచ్చాడంటే బాబు మా పిల్లలు ఉద్యోగాలు ఓడ తీసేస్తాడు, మాకంటూ ముద్ద పెట్టిందేమో చంద్రబాబు నాయుడు, మా నోట్లో మన్ను కొట్టిందేమో జగన్మోహన్ రెడ్డి. మన్ను కొట్టేవాడికి ప్రపంచం ఇస్తారా, ముద్ద పెట్టేవాడికి ఇస్తారా? మన్నులోని దున్నితేనే మా ధాన్యం వస్తుంది, కాదనట్లేదు. అంతకన్నా ఏంటంటే ఈ మన్ను మనుషులు తినేసే మన్ను, కాబట్టి ఈ మన్నుకి ఎవరు ఓటేయరండి. అందరికీ నమస్కారం. మెగా డిఎస్ అనేది 16,747 జాబ్స్ వచ్చాయి. ఆ జాబ్స్లో అందరినీ కూడా మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరిగింది. అలానే ఒక్కొక్క కులానికి, కమ్మ కులానికి 9, రెడ్డి కులానికి 11, ఇలా కులాల వారిగా ఫోర్స్ కోటాలు వచ్చినటువంటి ఉద్యోగాలు అత్యధికంగా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కమ్మ కులం. కానీ సోషల్ మీడియాలో అర్థం కాని ఉదాంతాలు, అర్థం కాని పద్ధతులు మాట్లాడేటట్టు అటువంటి ఈ ప్రతిపక్షం ఎవరైనా ఉన్నారో ఏదైనా అనుకున్నప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. మెరిట్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్లు ఇచ్చింది. గతంలో కూడా మెగా డిఎస్లు చంద్రబాబు గారు హయాంలో వచ్చినట్టుగా మనం అందరం చూస్తున్నాం. ఎప్పుడు ఇచ్చిన మెగా డిఎస్సి చంద్రబాబు గారు ఇచ్చారు. ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తే చంద్రబాబు గారు ఇచ్చిన మెగా డిఎస్సీలో కూడా ఇప్పుడు కూడా ఏ అన్యాయం జరగలేదని మేమైతే నమ్ముతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు సోషల్ మీడియాలో అనేక గగ్గోలు పెట్టినా సరే కాన్ఫిడెన్స్ చాలా బాగా జరిగింది. ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చారు. ఖచ్చితంగా ఈరోజు మెగా డిఎస్సి అందుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా చాలా నిజాయితీగా జరిగిందని. ఏదేమైనప్పుడు కూడా అంటే ఇక్కడ మెగా డిఎస్సిలో ముందు పేపర్ లీకేజ్ అన్నారు, స్కామ్ జరిగిందన్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు. ఉద్యోగాల్లో కూడా 10 లక్షలకి 25 లక్షలకు అమ్ముకున్నారు. నారా లోకేష్ తప్పు చేశాడు, ఆడియో ప్రూఫ్లు, వీడియో ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా కమ్మ కులానికి మేలు చేసుకున్నారు, ఉద్యోగాలు వాళ్ళ కులాలకి ఇచ్చుకున్నారని మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక్క మెగా డిఎస్సి మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా జెన్యూన్గానే జరిగింది. మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత అన్ని కులాలకి, అన్ని మతాలకి మెరిట్ ఉన్నవారికి ఇవ్వటం జరిగింది. ఎక్కువ మందికి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోనే ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా అది ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అక్రమం జరగలేదు, నాకు ఇదేం జరగలేదనే విషయాన్ని మనందరం కూడా తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మెగా డిఎస్సిలో న్యాయంగా, ధర్మంగా కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఇచ్చిందని మేమైతే నమ్ముతున్నాం. ఇక్కడ మెగా డిఎస్సి గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల పక్షాన్ని నిలబడ్డారు, నేను వాళ్ళకి న్యాయం చేస్తానంటున్నారు. ఆ న్యాయం చేసే పక్షంలో రాబోయే 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మెగా అంటే కూటమి ప్రభుత్వాలు ఇచ్చిన మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేస్తామన్నారు. మరి అలా చేస్తే ఇప్పుడు 16,500 మంది ఉద్యోగాలు చేసిన వాళ్ళ జీవితాలు నాశనమైనట్టే కదా. అది ఎంతవరకు కరెక్ట్? ఆ డిఎస్సిని క్యాన్సిల్ చేస్తామన్నది మెగా డిఎస్సిలో 16,000 మందికి వచ్చినప్పుడు గతంలో వచ్చిన మెగా డిఎస్సీలు నువ్వేం రద్దు చేస్తావా? జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాట్లాడుతాడు, బుర్రపాడైపోయిన మాట్లాడు, చేతకాని మాటలు, చేతకానితనం. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు రద్దు చేస్తావు. నువ్వు రద్దు చేసేది అది గవర్నమెంట్ ఉద్యోగాలు. గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారంగా తీసుకొచ్చినటువంటి దాన్ని నువ్వు రద్దు చేస్తాను, పిచ్చి పేలాపలో పేలేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఇది మెగా డిఎస్సీ అంటే మెగా డిఎస్సీ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలని నేను తీసేస్తా, ఉంచుతా అనే అర్హత కానీ, హక్కు కానీ ఈ వచ్చే ప్రభుత్వానికి కానీ, వెళ్ళిపోయే ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వకి నువ్వు ఏదైతే మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికే ఒక సంవత్సరం తర్వాత తీసే హక్కు ఉండదు. ఒక హక్కు ఏర్పడిద్ది, దానికి ఒక రూల్స్ ఉంటుంది. నువ్వు ఎప్పుడో 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత, లేదా 15 సంవత్సరాల తర్వాత నువ్వు గెలుస్తావు. ఆ 15 సంవత్సరాల తర్వాత నువ్వు ఇచ్చేది ఏంటి? నువ్వు క్యాన్సిల్ చేసేది ఏంటి? మెగా డిఎస్సిని ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా? క్యాన్సిల్ చేయగల అర్హత ఉందా నీకు? క్యాన్సిల్ చేయడానికి వీలుందా? నీకు రాజ్యాంగం తెలీదో, లేకపోతే రాజ్యాంగంలో విలువలు తెలీదో, లేకపోతే రాజ్యాంగం ఏం రాశారో కూడా తెలియని అటువంటి చేతగాను మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ఇక్కడ మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసిందని అంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల్ని మంచి చేసాము, వాళ్ళకి ఉపాధి కల్పించాము, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటారు. మరి వైసీపీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమంది నిరుద్యోగులు బాగుపడ్డారు? ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయంటారు?
5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చాను, నెలకు 5,000 ఇచ్చే ఉద్యోగం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం అది మాత్రం వాస్తవమే. నువ్వు ఎక్కడా కూడా 40,000 రూపాయలు లేదా 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని నువ్వు ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ చరిత్ర తెలుస్తుంది. నువ్వు మెగా డిఎస్సీలో పెడతానని కూడా ఒక్కరోజు కూడా ఒక్క మెగా డిఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాను, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ఒక్క నిరుద్యోగి కూడా నువ్వు సాటిస్ఫాక్షన్ చేయలేని చేతగానే మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోతున్నావు. ఇప్పుడైనా సరే ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైతే అభివృద్ధికి సంక్షేమానికి నువ్వు తోడ్పాటు ఉండాలి తప్పితే నువ్వు ఇలా మాట్లాడటం ఒక చరిత్రహీనుడిగా నువ్వు నిలిచిపోతావు. మెగా డిఎస్సి మీద ఇక్కడ ప్రధానమైన ఆరోపణలో ముఖ్యంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు, లక్షల్లో కాజేశారని అంటున్నారు. ఆడియో ప్రూఫ్లు, వీడియో ప్రూఫ్లు ఉన్నారంటారు. మరి ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు? మిగిలిన బాధితులు ఎవరైతే 5.5 లక్షల మందిలో ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు, నిరసన తెలియజేయడం లేదు? కోర్టుకు వెళ్ళి మాకు పలానా తప్పు జరిగిందని చెప్పి కోర్టుని ఆశ్రయించడం లేదంటారు. మెగా డిఎస్సిలో ఆడియో ప్రూఫ్స్, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడి నీకు సోషల్ మీడియాలో నువ్వు చూస్తున్నావా లేదో, నందిగామ రమేష్ అనుచరుడు బొత్తుల రాము అనే అంతను వాయిస్ని రికార్డ్ చేసి మీరు ఇలా పంపించారు. సోషల్ మీడియాలో మీరు ఏదైతే పెట్టాలనుకున్నారో అది వెంటనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మొత్తం మీ చెప్పేదంతా కూడా బట్టబయలు చేయడం జరిగింది. ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా న్యాయబద్ధంగా క్రీడలకి సంబంధించి స్పోర్ట్స్ కోటాలు ఇవ్వాల్సిన స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారు, మెరిట్లో ఇవ్వాల్సిన మెరిట్లో ఇచ్చారు. ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కూడా జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం కాన్ఫిడెన్స్గా ఉంది. ఓకే, మరి ఇక్కడ ఏమీ జరగలేదని మీరు అంటున్నారు, ఇదంతా కూడా సక్రమంగానే సవ్యంగానే జరిగింది అంటున్నారు. ఇవన్నీ సవ్యంగా జరిగినప్పుడు మరి ఎందుకు వైసీపీ పార్టీ మెగా డిఎస్సీ మీద గత 20 రోజుల నుంచి కూడా విస్తృతమైన ప్రచారాలు, విస్తృతమైన ఆరోపణలు చేస్తున్నారంటారు? బురద జల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని బురద జల్లి ఏదో చేయాలని చూస్తున్నారు. మీకే ఆ బురద అంటుకుంటుంది. ఖచ్చితంగా మీరు గతంలో చేసిన తప్పులన్నీ మీరు చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చేస్తున్నారని చెప్పడానికి చంద్రబాబు గారు మాత్రం మెగా డిఎస్సీలు ఇచ్చాడు. ఏ మెగా డిఎస్సీ తీసుకున్నా ఈ రాష్ట్రంలో చరిత్ర తీసుకోండి, ఏ మెగా డిఎస్సీ తీసుకున్నా చంద్రబాబు గారు ఇచ్చారు. బాయ్ ప్లీజ్. ఫైనల్గా మెగా డిఎస్సీలో కులం పేరుతో ఇప్పుడు కమ్మ కులాన్ని బేలు చేసుకున్నారు, వైసీపీ ప్రచారాలు చేస్తుంది. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? తప్పు జరిగిందా లేదా? మీరేం ఫీల్ అవుతున్నారు? కమ్మ కులాన్నో ఇంకో కులాన్నో బేస్ చేసుకుని ఎక్కడ ఉద్యోగాలలో కమ్మ కులానికి సంబంధించి 9 అంటే 9 వచ్చాయి. నాకు గతంలో కమ్మ కులానికి చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లు, ఎస్పీలు, పోలీసులు ఇవన్నీ ఇచ్చేశారని బేపచ్చమైన పబ్లిసిటీ చేశారు. వాళ్ళకున్న సొంత మీడియాని అడ్డం పెట్టుకొని దానికి ఆధారాలతో సహా గతంలో తెలుగుదేశం పార్టీ ఏ కమ్యూనిటీకి ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేసామో, ఎవరికి పోస్టింగ్లు ఇచ్చామనేది చూపించింది. అయిపోయింది. ఇప్పుడు మనం లేటెస్ట్గా ఈ సబ్జెక్టు గురించి మాట్లాడితే డిఎస్సి మీద ఏం చెప్పారు? మొన్నటిదాకా పేపర్ లీక్ అయింది, వెనక తక్కువ ర్యాంక్ వచ్చినోడికి ఇచ్చేశారు, ముందున్నోడికి ఇవ్వలేదు అని చెప్పి అన్నారు. వాళ్ళ మాజీ మినిస్టర్ ఏమన్నాడు? అంతకుముందు ఒక అడుగు ముందుకేసి ఇవన్నీ పేకాట వల్ల ఆడుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేశారు, టీచర్ పోస్టులు అలా ఇస్తారా అని చెప్పి అన్నారు. అసలు ఒక సబ్జెక్టు మాట్లాడుతుంటే దాని మీద వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళకి కానీ అవగాహన లేదు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీ వైసీపీ పార్టీ తరఫున ఫేక్ మనుషులను పెట్టి మీరు కోర్టులో కేసులు లేపించే బదులు మీరే స్టాండ్ తీసుకొని కేసేసి మేము మీ తరఫున పోరాడుతున్నాం, 5,50,000 మంది సుమారుగా రాశారు. ఆ దేహానికి 15,000 మంది ఉద్యోగాలు వచ్చిన 16,000 మందిని ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు తీసేస్తే దగ్గర 5,30,000 మంది ఉన్నారు. అన్యాయం జరిగిందని వాళ్ళు నిజంగా భావిస్తే ఎగ్జామ్స్ రాసిన వ్యక్తులు, పర్సన్స్, మీరు ఒక ధర్నాకి కాల్ ఇవ్వండి. ఇప్పుడు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది, కాక్రోచ్ అని ఒక కొత్త పార్టీ నిలదీస్తుంది ఆ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీసేయాలని. వాళ్ళు ఎక్కడ ధర్నా పెట్టినా భారీ ఎత్తులో జనాభా వస్తున్నారు. నువ్వు కూడా పెట్టు, నిజంగా అందులో జరిగిందో లేదో ఆ అభ్యర్థులు తెలుస్తారు. 200 మంది నువ్వు ఫేక్ కేసులు వేపిస్తే ఒక్కటి కూడా నిలబడుకోకుండా గౌరవ న్యాయస్థానాలు అన్నింటినీ డిస్మిస్ చేసినాయి అంటే అర్థం ఏంటి? దాంట్లో ఏం జరగలేదు. రెండోది, మనం దానికి సంబంధించిన సిఎస్ గారు, శ్రీధర్ గారు ఎంత చక్కగా ఓపెన్ ఆధారాలు, నువ్వు ఎవరైతే నీ పార్టీలో కొద్ది సానుభూతి పనులు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మభ్యపెట్టి మాట్లాడేస్తున్నావో వాళ్ళందరి
ఎందుకు రాలేదు, వీళ్ళకి ఎందుకు వచ్చింది, పక్కనోడికి ఎందుకు రాలేదని వివరంగా చెప్తున్నారు కదా. నీకు అవసరం ఉంటే నువ్వు ఒక బహిరంగ చర్చకి సిద్ధమవు. అంటే ఇక్కడ వైసీపీ తరఫున బాధితుల పక్షాన్ని నిలబడుతుంది, ఖచ్చితంగా డిఎస్సి బాధితులకు న్యాయం చేస్తామంటున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇచ్చిన మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ 16,500 మంది ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కుటుంబాలతో ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా బతుకుతున్నారు. ఇలా రద్దు చేస్తే అది ఎంతవరకు న్యాయం అంటారు? నాకు గతంలో సచివాలయ సెక్రటరీస్కి ఉద్యోగాలు ఇచ్చారు. ఏ మెరిట్లో ఇచ్చారు మీరు? ఏ కోణంలో మీరు వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నారు? ఒక్క శ్వేతపత్రం ఇచ్చారా? ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? ఏమన్నా చేశారా? అలా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం పగ తీర్చుకోవడానికి లేకపోతే ఇంకోటి ఇబ్బంది పెట్టాలని చూసేదైతే ఇప్పుడు అవన్నీ అడుగుతుందా? వాళ్ళని ఉద్యోగాలు చేయనివ్వట్లేదా? ఇప్పుడు మనం జనాలకి మంచి చేయాలని చెప్పి జనాలు మన నుంచి ఆశిస్తున్నారు. అంతేగాని నీకు రద్దు చేయడం, కోల్చడాలు చేయడాలు నీకు అలవాటే. అలా అని చెప్పి జనాలను ఎందుకు ఇబ్బంది పెడతావు? కష్టపడి వాళ్ళు ఎన్నో వ్యాయ ప్రయాసాలు పడి ఒక ఎస్సీ పిల్లలు, ఒక ఎస్టీ పిల్లలు, ఒక బీసీ పిల్లలు వాళ్ళ జీవిత ఆశయం నెరవేర్చుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే అది నువ్వు క్యాన్సిల్ చేస్తా అంటావా? నువ్వు చేయాల్సింది ఏంటి? ఏసీ రూమ్లో నీ పార్టీకి సానుభూతి పరులు లేకపోతే నీ పార్టీ లీడర్స్కి అనుచరులని తీసుకొచ్చి నుంచోబెట్టి ఏసీ హాల్లో కూర్చోబెట్టి నువ్వు మీటింగ్ పెడతావా? రా నువ్వు ఈ ఎండలో నుంచో. నిజంగా నీకు ఎంతమంది నష్టపోయారో వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇక్కడ వైసీపీ ఆరోపణలో మొదటగా పేపర్ లీకేజ్ అన్నారు, స్కామ్ జరిగిందన్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, మెరిట్ కోటాలు అన్నారు, తర్వాత పేకాట ఆడిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా కమ్మకులం గురించి మాట్లాడుతున్నారు. కమ్మకులానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారని చెప్పి కులం కార్డు గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? మీరు మీ ఆఫీస్లో కూర్చొని డీటీపీ చేసింది కాకుండా ఒక ఆర్టీఏ చట్టం ఉంటుంది మనకి. ఆర్టీఏ చట్టం కింద ఏ పోస్టులు ఎంతమందికి ఇచ్చారని సామాన్య పౌరుడిగా నేనైనా, ఒక మీడియా ప్రతినిధిగా మీరైనా, లేకపోతే ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అయినా ఆర్టీఏకి అప్లై చేస్తే ఎవరికి ఎన్ని ఇచ్చారనేది వచ్చేస్తుంది. అంతేగాని నువ్వు నీ ఆఫీస్లో కూర్చొని డీటీపీ చేసి కమ్మోళ్ళకి ఎన్ని ఇచ్చారు, నువ్వు ఇచ్చిన దాంట్లో రెడ్లకి ఇచ్చారన్నారుగా. నిజంగా కులాలు చూస్తే మరి రెడ్లకి ఎందుకు ఇచ్చారు? ఇవ్వకూడదు కదా, అవునా కదా? ఇప్పుడు నిజంగా చూస్తే రెడ్లకి ఇవ్వకూడదు కదా, మరి రెడ్లకు కూడా ఇచ్చారుగా. అంటే నిజంగా కులాలు ఎక్కడ చూశారు? అంటే నీకు ఏది నచ్చితే అది ఇటు నెంబర్ అటు నెంబర్ ఇటు మార్చి జనాలను మభ్యపెట్టి రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించాలన్నది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ విధానాలు. నిన్నటి దాకా ఒకటి చేశారు, అది పప్పులు ఉడకలా. ఇప్పుడు కులాలు తీసుకురావాలి, ఎక్కడో చోట నాకులాంటి కుర్రోడో లేకపోతే ఇంకోటో టెంప్ట్ అయ్యి ఏదన్నా చేస్తే దాని ద్వారానే లబ్ధి పొందాలి అని వాళ్ళ ప్రయత్నం. ఇక్కడ మెగా డిఎస్సి 5,70,000 మంది సుమారు రాస్తే సుమారుగా ముఖ్యంగా చూసుకుంటే ఒక 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరి మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ న్యాయం చేస్తామన్నారు, మరి వాళ్ళు ఎందుకు రోడ్డు మీద రావట్లేదు? ఆధారాలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, మరి ఎందుకు కోర్టుకు రావడం లేదంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రతి వాళ్ళకి ఆశ అన్న. ఒక ఉద్యోగం, ఒక గవర్నమెంట్ పోస్ట్కి దగ్గరగా 20,000 మంది 30,000 మంది రాస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వగలమా మనం? రేపు నువ్వు వచ్చినా ఇవ్వగలవా? ఇప్పుడు ఇదే 16,000 మందికి నువ్వు డిఎస్సి వేసి నువ్వు ఇలా రాసిన 5,50,000 మందికి ఇవ్వగలవు ఉద్యోగాలు. ఇక్కడ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చింది సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఆర్డినెంటల్ రిజర్వేషన్ తరపున ఇస్తారు ఏంటి, అంతేగాని నాకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు పెట్టుకోవడం కుదరదు కదా. ఇప్పుడు జరిగింది అనుకో, ఏం జరిగింది? ఎక్కడన్నా ఒకటి జరిగింది అనుకోవచ్చు. అది జరిగింది, నువ్వు ఆల్రెడీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆధారాన్ని తీసుకొచ్చి బయట పెట్టు, మీడియా సమక్షంలో పెట్టు. నీ మీడియా కాకోకుండా పెట్టి నువ్వు మాట్లాడి నిలదీయి ఆధారాలతో సహా. ఇప్పుడు నీకు సిఎస్ గారు జనరల్ చక్కగా ఆధారాలతో సహా నువ్వు ఏదైతే మొన్న నీ రికార్డెడ్ మీడియాలో మాట్లాడావో ఆ రికార్డెడ్ మీడియాని వాళ్ళ ఆధారాలతో సహా చూపించారు. ఎందుకు అని దాన్ని నిరూపించాలిగా. నువ్వు నిరూపించుకోకుండా ఎంత ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఇక్కడ వైసీపీ చాలా ప్రధానంగా చెబుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి మీద తప్పు చేసిందని అంటుంది. మా ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకి మేలు చేసామంటారు. ఎంతమందికి గత 5 ఏళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, నిరుద్యోగులకు ఎంత మేలు చేశారంటారు గత 5 ఏళ్ళు? అన్నా వాళ్ళు చేసింది వాలంటరీ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, సచివాలయ సెక్రటరీలు ఇచ్చారు. అంతకు మించి వాళ్ళు ఇంకేమీ చేయలే. ఉన్న ఉద్యోగస్తుల్ని పారిశుద్ధ్య కార్మికులను కానీ లేకపోతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కానీ అవకాశాన్ని ఒకటి తీసుకొచ్చి పెట్టి అది మేము ఇచ్చామని చెప్పి చెప్పుకొని సంకలు గుద్దుకున్నారు తప్ప వాళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వాలా, ఒక డిఎస్సి ఇవ్వాలా, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా. ఫైనల్గా మీరేమంటారు? కమ్మకోలానికి మేలు చేస్తూ స్పోర్ట్స్ కోటాలో మెగా
మెగా డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారనే ప్రతిపాదన ఇప్పుడు ఒక వార్త వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఒక రకంగా వైసీపీ వెనకాలంటే సపోర్ట్ ఇస్తుంది. దీని గురించి మీరేమంటారు? నిజంగా తప్పు జరిగిందా మెగా డిఎస్సిలో? వాళ్ళది ఒక్కటే విధ్వంసం, అరాచకం, ఏంటి అణిచివేత. వాళ్ళకి కావాల్సింది అది. ఇప్పుడు ఏదో రకంగా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి పాలన మీద బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. దాన్ని డైవర్ట్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని ఇప్పుడు ఈ కులాలు తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప వాళ్ళ పప్పులు ఉడకమని చెప్పి తెలియజేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదండి. డిఎస్సిలో వచ్చేసి కులాన్ని మెన్షన్ చేయడం ఏంటండి? ఇది బుద్ధి అంతా అదే. గత 5 సంవత్సరాలు అలాగే కులం మీద పడ్డాడు. అలా పడే 151 సీట్లు ఉన్నాడు, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఈ బుద్ధి ఎప్పుడైతే మారుకుంటాడో అన్ని దొంగ ప్రచారాలు చేసి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను మోసం చేసి 151 సీట్లు సాధించాడు. వీడి బుద్ధి అంతా తెలిసి ఈ సీఎం చేసిన పరిపాలన మొత్తం చూసి రాష్ట్రం మొత్తం విసిగించుకొని మొత్తంగా 11 సీట్లు పరిమితం చేసి ఇంకా సిగ్గు సెర రాకపోతే ఇంకా చేసేది ఏమీ లేదు. ప్రతిదానికి కులాన్ని మెన్షన్ చేస్తాడు. నిన్న జరిగిన డిఎస్సిలో 5,77,000 మంది సుమారుగా డిఎస్సి రాశారు. మెగా డిఎస్సి అనేది 5,77,000 మంది అభ్యర్థులు అనేది ఎగ్జామ్ రాశారు. అందులో 16,000 మంది ఎలిజిబిలిటీ అయ్యారు. ఈ 16,000 సుమారుగా 16,000 ఉద్యోగాలు వచ్చినప్పుడు ఈ 5,77,000 నుంచి 16,000 తీసేస్తే రిమైనింగ్ మొత్తం ఎదురుకిచ్చారు కదా. ఈ జగన్ దగ్గర ఈ 16 మంది, 20 మంది, 30 మందిని ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు? దగ్గరికి దీని మీద 200 మంది దాకా కోర్టుకు వెళ్ళారు కదా. ఆ ఒక్క కేసు అని నిలబడిందా? ఎందుకంటే జెన్యున్గా ఉండబట్టి దీంట్లో ఏం చూపించడానికి అవకాశం లేదు కాబట్టి కోర్టు కూడా కొట్టేసింది. అంతేగాని దీంట్లో స్పోర్ట్స్ కోటా అంటారు ఒక మాట. స్పోర్ట్స్ కోటాకి ఏమైనా కులాన్ని మెన్షన్ చేస్తారండి? సిగ్గుసేర ఉండాలిగా. స్పోర్ట్స్ అనేది అది ఏంటంటే వాళ్ళ యొక్క దీన్ని బట్టి ప్రతిభను బట్టి వచ్చేది. దీన్ని కూడా స్పోర్ట్స్ తీసుకొచ్చేసి కమ్మ కులానికి 9 ఇచ్చారంటారు. 300 పోస్టులు 9 వాళ్ళకి ఇచ్చారంటారు. మరి అట్లా అనుకుంటే రెడ్లకి 10 ఇచ్చాంగా. మరి దాని గురించి ఏం బాబు గారు అలా చూసుకున్నవాడైతే ఎక్కువ ఇవ్వాలిగా. నీలాగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దగ్గరగా వైఎస్ మన ఈయన ఏమన్నాడు, విజయసాయి రెడ్డి గారు అంతా అధికారులు అంతా మనోళ్ళే, వాలంటీర్ మొత్తం మనోళ్ళే, సచివ ఉద్యోగస్తులు మొత్తం మన పార్టీ వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఏనాడన్నా చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడారండి? బాబు గారు ఒక విజన్ ఉన్న లీడరు, అర్థమవుతుందా? ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళనే పెడతాడు తప్ప ఇతరులాగానే పిచ్చి చేస్తాడని చేయడండి. ఇక్కడ 5,77,000 మంది అప్లై చేశారు, రాశారు. అందులో 16,500 మందికి ఉద్యోగులు వచ్చాయి. మిగిలిన 5.5 లక్షల మంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట రావట్లేదు? కేవలం 200-300 మంది మాత్రమే అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని రోడ్డు ఎక్కడం లేదు? ఎందుకు కోర్టును ఆశ్రయించడం లేదంటారు? ఏమండి, 100% వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చిన్న పొరపాటు జరిగినా ఈ పార్టీకి రచ్చరచ్చ జరిగేది. కానీ ఈ రోజు వరకు అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ డిఎస్సికి మనం ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు కూడా 5,77,000 ఎవరు అనేది ఏం మాట్లాడాల. ఎందుకంటే జెన్యున్గా ఉండబట్టే. అంతేగాని పిచ్చి మాటలు పిచ్చి రాస్తారు. అందరూ ఒక డిఎస్సి రాసిన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండి, ఆశామాష వ్యక్తులు కాదు. అలాంటి వ్యక్తులు ఏదో ఒక 20 మందిని నీ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి నువ్వేదో చేయాలని కూడా వాళ్ళందరూ విజ్ఞానవంతులు కాదా? వాళ్ళందరూ ఎందుకైనా చేయలేదు? ఏంటంటే పక్కాగా ఎవిడెన్స్ పక్కాగా అన్నీ ఏంటంటే ఉండబట్టి, అర్హత ఉండబట్టి వాళ్ళకి వచ్చినాయండి. దగ్గర ఇది జరిగి 1 year అవుతుందండి. ఈ రోజు నువ్వు మాట్లాడి సిగ్గుండొద్దా? ఎప్పుడో 1 year క్రితం జరిగింది. అది నేను వచ్చిన తర్వాత డిఎస్సి అంతా క్యాన్సిల్ చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? ఏంటంటే ఒక విజ్ఞానవంతుడిగాను అవిజ్ఞానవంతుడిగా అనేది దీంట్లో తెలిసిపోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను మెగా డిఎస్సి ఖచ్చితంగా న్యాయం చేస్తాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన 16,500 మందికి సంబంధించిన మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేస్తానంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటారు? అసలు ఈ మాట అనడం ఎంతవరకు కరెక్ట్? అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయడం అనేది అంటే అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడతాడు. అసలు అధికారం వస్తేనే కదా అర్థమవుతుందా? రాష్ట్ర ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చినప్పుడే నీ యొక్క ఇదనేది కోల్పోయావు. అర్థమవుతుందా? ప్రజలు నీకు ఏ పలుకుబడి ఉంది ఏంటనేది అందరూ చీకొడుతున్నారు. కాబట్టి నువ్వు ఎంత వచ్చినా నువ్వు ఇవన్నీ ఏదో అపోహాలండి. వీడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అయినా ఏంటంటే 100%గా ఈ 16,000 మందికి అంటే మేము జాబులు ఇస్తే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే నువ్వు వాళ్ళ నోట్ కట్టి తీసేస్తావా? అది ఎంతవరకు కరెక్ట్? దాంట్లో ఏమైనా పార్టీకి డిఎస్సికి పార్టీకి ఏమైనా ఉందా? మీలా కాదే. ఇప్పుడు వాలంటీర్ పోస్టులు ఇచ్చుకున్నావు, అంతా నీ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నావు. సచివాలయ ఉద్యోగస్తులు ఇచ్చావు, నువ్వు 1,60,000 మందికి ఇచ్చానన్నావు. ఏనాడో మేము విమర్శించామా? అలా ఏం లేదే. దాంట్లో ఏంటంటే నువ్వు పక్కగా పార్టీ వాళ్ళకి కనీసం మేము దీంట్లో ర్యాంకుల వారీగా ఇచ్చాం. కానీ సచివాలయ ఉద్యోగస్తులు ఏ ర్యాంక్ ఏంటో కూడా తెలియదు. నీకు ఇష్టం వచ్చిన అనుకూలంగా ఉండే వాళ్ళందరూ మీ నాయకులు ఇచ్చుకున్నారు. కానీ మేము ఎక్కడ
విమర్శించలేదే. ఒక ఉపాధి తీసేయడానికి మేము ఎప్పుడు ఇష్టపడమని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగులకి మేలు జరిగిందని మాట్లాడుతున్నారు. అసలు ప్రతి ఏడాది కూడా ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, అసలు గత 5 ఏళ్లలో నిరుద్యోగులకు ఎంతవరకు మేలు చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తప్పు జరిగింది నేనైతే మేలు చేశానని ఆయన మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఏమంటే ఒక మాట చెబుతున్నామండి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతానన్నావు, 5 సంవత్సరాలు ఏం జాబ్ క్యాలెండర్ పెట్టారు చెప్పండి? ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు? అదొకటి సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్ వ్యవస్థ తప్ప ఇంకెవరికైనా నువ్వు చేయగలిగావా? మేము 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అయినా వదిలేవా? ఏమి లేదే. ఇంక నువ్వేంటి ఇచ్చేది? మేమన్నా నిరుద్యోగులకి మేము ఏదో 3,000 4,000 రూపాయలు ఇచ్చి దులుపుకునే క్యారెక్టర్ కాదండి. 20 లక్షల మంది ఇప్పటికీ ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలకు మేము ప్రిపేర్ చేసి ఉంచాం. 20 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అన్నాం. ఒక డిఎస్సీలో కాదు, ప్రతి ఒక్క కంపెనీలు తీసుకొచ్చేసి ఎక్కడో సింగపూర్, అమెరికా, యూకే ఇలాంటివి కాకుండా మన ఆంధ్రాలోనే ప్రతి ఒక్కరు ఉండాలి, ఒక్కొక్క లక్షలు సంపాదించాలని విజనరీతో బాబు గారు ఇక్కడ 20 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావడం జరిగింది. ఈరోజు చూడండి వైజాగ్ ఎంత కలకలలాడుతుందో. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడుల కోసం తండ్రి కొడుకులు నిరంతరం పాపం శ్రామికంగా పనిచేస్తుంటే ఈరోజు వాళ్ళ మీద బుర్రజల్లానికి సిగ్గుందా? ఇక్కడ మెగా డిఎస్సీలో మొదట్లో పేపర్ లీకేజ్ అయిందన్నారు, తర్వాత స్కామ్ జరిగిందన్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నాయన్నారు, మెరిట్లకు ఇవ్వలేదన్నారు, తర్వాత ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారన్నారు, ముఖ్యంగా ఉద్యోగాలు 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారు, మా దగ్గర ఆడియో ప్రూఫ్లు వీడియో ప్రూఫ్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా కమ్మ కులానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మాట్లాడుతున్నారు. ఒక్క మెగా డిఎస్సీలో ఇన్ని ఆరోపణలు రకరకాలుగా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇది మెగా డిఎస్సీ మీద మీరేం చెప్తారు? అంటే వాడు 10th క్లాస్ పేపరే లీక్ చేసుకొని పాస్ అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి. ఏంటంటే ఆ వ్యక్తి తప్పుడోడైతే మిగతా వాళ్ళందరూ తప్పుడోడు కింద లెక్క పెడతారు. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు అలా కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇతను ఏదో మాట్లాడతారు సార్. ఇవన్నీ ఆరోపణలు కానీ ఒక్కళ్ళు కూడా మరి నీ చేతనైతే కోర్టుకు వెళ్ళు. మన కోర్టులు ఉన్నాయిగా. నీలాగా 130 దగ్గరగా నీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 130, 140 కేసులు అనేది కోర్టుగా మొట్టికాయలు వేసింది నీకు. అప్పుడు కూడా నువ్వు సిగ్గు శరం తెచ్చుకోకుండా నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. అదే తప్పు జరగబెట్టే కదా. మరి ఈ రోజు నువ్వు కోర్టుకి వెళ్ళావు. దగ్గరగా మన 200 మంది వెళ్ళారండి. వాళ్ళు ఏ ప్రూఫ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మాటలని వెళ్ళారు. కానీ అక్కడ ఏ తప్పు జరగలేదు కాబట్టి కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన బాధితులు ఎవరైతే ఉన్నారో, డిఎస్సీ రాసిన బాధితులు, వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకి విద్యాశాఖ సెక్రటరీగా ఉన్న కోన శశిధర్ గారు కూడా ప్రతి ఒక్కటి వివరణ తెలియజేశారు. ఇంకా ఎవరికైనా డౌట్లు వస్తే మా దగ్గరికి వస్తే మేము ప్రూఫ్లు ప్రతిదీ కూడా బయట పెడతామని అంటారు. మరి అంటే ఒక విద్యాశాఖ అధికారి అంత ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు సంబంధిత బాధితులు బయటికి రావడం లేదు, ఎందుకు కంప్లైంట్ చేయడం లేదంటారు మిగతా 5.5 లక్షల మంది? అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అధికారులు తప్పు చేశారు, అలాగే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు తప్పు చేశారు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ప్రాణం పోయినా సరే బాబు గారు అలాంటివి ఒప్పుకోడండి. ఇప్పుడు ఈ విద్యాశాఖకు సంబంధించిన అధికారి చెప్పాడు పర్టికులర్గా. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి పక్కన కూర్చున్న కొంతమంది ఏమైతే ఆరోపణలు చేశారో ప్రతి ఒక్కరి గురించి క్లారిటీగా విద్యాశాఖ అనేది సమర్పించింది. ఏంటి వాళ్ళకి ఎందుకు రాలేదు, ఏం అర్హత లేదు, మేము ఉండోళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏం అర్హతలు ఉన్నాయని చెప్పేసి అన్నీ ఇచ్చింది. కాబట్టి 100% కంటే జెన్యున్ ఉన్న వాళ్ళకి ఇచ్చాను తప్ప ఈ పిచ్చి వాగులు ఎన్నెన్నో మాట్లాడతారండి. ఇది ఏంటంటే మళ్ళీ ఏదో ఓటు బ్యాంకింగ్ కోసం, ఎస్సీలో ఏదో ఓటు బ్యాంకింగ్ కోసం ఇదని చెప్పి చూస్తున్నారు. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలుసండి. రాసిన 5,77,000 మందికి ఎవరు అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అర్హత లేదో తెలుసండి. ఫైనల్గా మీరేమంటారు? కమ్మ కులానికి మెగా డిఎస్సీలో మేలు చేసుకున్నారు, ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అని వైసీపీ ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది, అనుకూల మీడియాలో ప్రచారాలు చేస్తుంది. దీనికి మీరేమంటారు ఫైనల్గా? దయచేసి డిఎస్సికి ఒక కులానికి అనేది మెన్షన్ చేయొద్దు అంటున్నామండి. ఇవన్నీ పిచ్చి ఆరోపణలు ఎప్పుడు ఒక కులం మీద టార్గెట్ చేసి పిచ్చిగా మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేదు, అవన్నీ కూడా వాస్తవ దూరం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి ఏదైతే కనుక సక్రమంగా జరిగి ఎవరికైతే అర్హత ఉన్నటువంటి ఉందో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినటువంటి ప్రక్రియలో ఈ యొక్క ప్రక్రియని అంటే వాళ్ళు చేయలేనటువంటి దాన్ని ప్రభుత్వం ఎలాగైతే చేసి చూపించిందో దీన్ని విమర్శించి దీన్ని సైడ్ ట్రాక్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ అనుకూలంగా అటువంటి కొంతమందిలో చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే. అంటే ఇక్కడ మెగా డిఎస్సీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్లో పేపర్ లీకేజ్ అన్నారు, తర్వాత స్కామ్ జరిగిందన్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారన్నారు, ముఖ్యంగా మెరిట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు అని అన్నారు. ఇప్పుడు కొత్తగా కులం రంగు తీసుకొస్తున్నారు, అంటే కమ్మ కులానికి మేలు చేసుకున్నారని మాట్లాడుతారు. ఒక్క డిఎస్సీ మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అసలు వైసీపీ ఇలా రకరకాల ధోరణులతో ఒక ఉద్యోగాల భర్తీ మీద ఇలా మాట్లాడడం అనేది మీకు ఎలా కనిపిస్తుంది అంటారు? 5 సంవత్సరాల ప్రభుత్వంలో వారు చేయలేనటువంటి పని వీళ్ళు చేశారు, చేసి చూపించారు అనేటువంటి కేవలం ఆ అక్కసు మీదనే ఈ ఆరోపణలన్నీ కూడా. ఒక్కొక్క ఆరోపణ
ఒక ఆరోపణను వాళ్ళు సంధించడం, ఆ ఆరోపణల మీద కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి దాని మీద వివరణ ఇవ్వటం, ఇలా 1, 2, 3, 4 అంటే కనుక 4 అంచెల విధానంలో ఈ యొక్క డిఎస్సి మీద దాడి చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటిది లీగల్గా వెళ్ళి డిఎస్సిని ఆపడం కోసం ప్రయత్నం అనేది మొదటిసారిగా జరిగింది. రెండవది డిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజ్ అనేటువంటి మరొక వార్త ద్వారా రెండోసారి ఆపడం కోసం ప్రయత్నం చేశారు. మూడోసారి వచ్చినప్పటికల్లా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో ఆ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఆ ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అభ్యర్థుల్ని వాళ్ళు వేరే అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో లాలూచి పడి వాళ్ళతోటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేటువంటి ఉద్దేశంతో అటువంటి అభ్యర్థులు అనేది కొంతమందిని బయటకు తీసుకురావడం జరిగింది. ఆ వచ్చినటువంటి వ్యక్తులకి మన యొక్క డిఎస్సి నిర్వహించినటువంటి ఏపీఎస్సి వాళ్ళు క్లారిటీగా ప్రతి ఒక్క అభ్యర్థికి వ్యక్తిగతంగా ఏ అభ్యర్థి అయితే కనుక నాకు ఈ జాబ్ రాలేదన్నాడో ఆ వ్యక్తికి వివరణ 1 by 1 వివరణ అనేది ఇవ్వటం జరిగింది. ఫైనల్గా ఏంటంటే అవన్నీ కూడా ఫైల్ అయినటువంటి ఈ క్రమంలో ఇక ఆఖరిగా వాళ్ళు వాడినటువంటి ట్రంప్ కార్డు ఏంటంటే కనుక కులం కార్డు. ఆ కులం కార్డులో భాగంగా ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళల్లో ఎక్కువ భాగం కమ్మ కులానికి వచ్చి ఇచ్చారు అనేటువంటిది ఒక అపోహ అనేది వేయటం జరుగుతుంది. కానీ అది కూడా సత్యదూరం. కేవలం ఆ యొక్క స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి ఉద్యోగాలు కనుక చూస్తే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. దానిలో కాపులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, ఓసీ కమ్యూనిటీలో కూడా అత్యల్పంగా వచ్చేటువంటి క్యాస్ట్ ఏదైనా ఉందంటే కనుక అది ఓన్లీ కమ్మ కులం. కాబట్టి వాళ్ళ యొక్క అనుకూల మీడియాలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మాత్రం ప్రజలు అనేది నమ్మేటువంటి పరిస్థితులు మాత్రం లేరు. అయితే ఇక్కడ మెగా డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో 2-3 సార్లు మీటింగ్ పెట్టారు. అయితే ఆయన మాట్లాడుతూ తన దగ్గరకు వచ్చిన అభ్యర్థులతో ఆయనకి బాధ్యత నేను తీసుకుంటాను, ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే మెగా డిఎస్సి తప్పు జరిగిందో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తానంటారు. అంటే ఆల్రెడీ 16,500 మంది ఉద్యోగాలు వచ్చి ఏడాది పాటు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని రద్దు చేస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి అంటేనే రివర్స్ 14 నుంచి 19 మీద మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం 19 ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అక్కడ నుంచి మొదలు పెట్టాడు రివర్సు. 19 నుంచి మొదలైనటువంటి రివర్స్ 24 దాకా వెళ్ళింది. 24 దగ్గర నుంచి మళ్ళీ మనం ముందుకు తీసుకొస్తుంటే నేను మళ్ళీ 29లో వచ్చేసి మళ్ళీ రివర్స్ అనేటువంటి దానిలో భాగమే ఏది మెగా డిఎస్సి కానివ్వండి, లేదంటే కనుక పీపీపీ పద్ధతిలో చేస్తున్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి కానివ్వండి. ఇట్లా అంటే మళ్ళీ నేను రివర్సే వెళ్తాననేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మాటనే ఖచ్చితంగా ప్రజలను పరిగణలో తీసుకుంటారు. కాబట్టి ఆయన ఈ ప్రభుత్వ పథకాలను రివర్స్ చేయటం కానీ ఆయన్ని మళ్ళీ ఇంకోసారి కూడా రివర్స్ చేసేటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆడియో ప్రూఫ్లు ఉన్నాయి, వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, మెగా డిఎస్సీలో అయితే స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అయితే అమ్ముకున్నారు, లక్షల్లో అమ్ముకున్నాడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మరి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు? కోర్టుకు వెళ్ళి ఈ మిగిలిన 5.5 లక్షల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయట్లేదు? కోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదు ఆధారాలు ఉన్నప్పుడు? వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ వాళ్ళ సాక్షి పేపర్లో వేసుకోవడానికి, వాళ్ళ అనుకూల మీడియాలో వేసుకోవడం కోసం, వాళ్ళకి సంబంధించిన అనుకూలమైనటువంటి వ్యక్తులను విమర్శించడానికే తప్ప అవి ఎక్కడా కూడా లీగల్గా ప్రూవ్ చేయడానికి కానీ, లేదంటే కనుక నిజంగా కనుక ఒకవేళ కనుక అటువంటి ఆరోపణలు కనుక నిజమై ఉంటే ఈ పాటికి ఇప్పటికే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆ మెగా డిఎస్సి ప్రక్రియకు సంబంధించినటువంటి దానిలో అవకతవకలు జరిగిందని చెప్పేసి అని నిరూపించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఆ విధంగా వెళ్ళట్లేదంటే కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మెగా డిఎస్సి అనేది 19 నుంచి 24 మధ్యలో అతను చేయలేనటువంటి ఒకే ఒక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అక్కస్తోనే ఈ ఆరోపణలన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసింది, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని అంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో మేము లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము, ఈ నిరుద్యోగుల్ని మేము ఆదుకున్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? గత 5 ఏళ్ళు ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేశారు? ఆయన అధికారంలోకి వస్తే నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో ప్రజల పాప నిరుద్యోగులు కూడా నమ్మి ఆ రోజు అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ అతను ఇచ్చినటువంటి ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ సచివాలయ ఉద్యోగాలని
నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి రికార్డు ఎక్కడా ఈరోజు అంటే ఎవరికి ఉద్యోగం వచ్చింది ఎవరికి ఉద్యోగం రాలేదు అనేటువంటి దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆర్డర్ కానీ సరైనటువంటి లిస్ట్ కానీ ఒక ప్రక్రియకు సంబంధించినటువంటి వేలో ఎక్కడా లేదు. ఆ రోజు వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ మహిళా కానిస్టేబుల్స్ అనేటువంటి దానిలో కానివ్వండి ఇంకా రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు పోస్టులు ఏ విధంగా అమ్ముకున్నారో ఏ విధంగా ఉందనేటువంటి విషయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటిది ఏంటంటే అసలు ఆ రోజు సచివాలయ ఉద్యోగాలు నియామకాలకు సంబంధించినటువంటి దానిలో జరిగేటువంటి స్కాములు కనుక బయటకు తీస్తే వాళ్ళ యొక్క అవినీతి అనేది పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంది. వాళ్ళు మెగా డిఎస్సి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా వీళ్ళైతే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి నిష్పక్షపాతంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దగ్గర నుంచి నియామక ప్రక్రియ వరకు కరెక్ట్గా జరిగింది. అది 100% వాస్తవం. ఫైనల్గా మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం అండి. మెగా డిఎస్సి మీద ఇప్పుడు బలమైన ఆరోపణ అవుతుంది. కమ్మ కులానికి మేలు చేసుకున్నారు, కమ్మ కులానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారని చెప్పి వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వెనకాలండి వైసీపీ దాన్ని ముందుకు పంపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన ఆరోపణలు చేశారు. మీరైతే ఏమంటారు? ఇక్కడ కులానికి బేస్ చేసుకుని ఉద్యోగాలు ఇచ్చుకున్నారా? కూటమి ప్రభుత్వం తప్పు చేసిందంటారా? కేవలం కమ్మ అనేటువంటి పేరు వినపడితేనే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ అనేటువంటి ఉద్దేశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా క్యాస్ట్ని బేస్ చేసుకొని కమ్మ అనేటువంటి దానికి సంబంధించినటువంటి వీళ్ళు ఎక్కడ ప్రయారిటీ ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. ఎప్పుడు కూడా కనుక అన్ని కులాలకి అన్ని మతాలకి సమానమైనటువంటి దూరంలో ఉండేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శలు చేసినా కూడా అవి బూమరాంగ్ అయ్యి తిరిగి వైసీపీ పార్టీకే అవి చేటు తెచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. 100% వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు 5 సంవత్సరాలు. ఎక్కడన్నా ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఏమీ లేనటువంటి వాళ్ళకందరూ ఏమీ లేనటువంటి వాలంటీర్లు వ్యవస్థను పెట్టి నానా బీభత్సం చేశాడు ఆ ప్రభుత్వంలో. ప్రజలు బయటకు వస్తా కూడా చాలా దారుణంగా తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు కూడా సామాన్యుడు బయటికి రాలా. ఇవాళ అలాంటి పరిస్థితుల్లోంచి మెగా డిఎస్సిలో కమ్మోళ్ళకి ఇచ్చారా, కాపులకి ఇచ్చారా, లేకపోతే రెడ్లకి ఇచ్చారా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఎవడ మెరిట్ ఉంటే ఆడికే జాబ్ వచ్చింది. ఇదన్నీ కూడా దొంగ ప్రకటనలు, దొంగ ఆలోచనలు, దొంగ శ్రేష్టలు. ఎందుకంటే దొంగకి ఎప్పుడు దొంగ ఆలోచన పడతాయి. ఆ దొంగ ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ మెగా డిఎస్సిలో అన్ని తప్పులు జరిగినాయి. ఈయన 10th క్లాసే మామూలుగా కొనుక్కున్నాడు. డైరెక్ట్గా కాపీలు రాసుకోవడానికి బయటకు వచ్చాడు. అలాంటి అతనికి ఎడ్యుకేషన్ గురించి ఏం తెలుస్తుందండి? ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి అంటే ఎవడ మెరిట్ ఉంటే ఆడికి వస్తుంది. ఆడు కమ్మోడా, ఆడు కాపులా, రెడ్లా, లేకపోతే ఎస్సీలా, ఎస్టీలా అన్నది కాదు. ఆయన చేసేవన్నీ, ఆయన చెప్పేదంతా కూడా బోటకం. ఆ పార్టీలో ఎవడు చెప్పినా సరే బోటకం. మనం జరుగుతున్న వాస్తవం ఏంటంటే ఇక్కడ ఎవడికైతే మెరిట్ ఉందో ఆడికి చక్కగా జాబులు వచ్చినాయి. ఆడు బ్రహ్మాండంగా ఆడు ఫ్యామిలీ సెటిల్ అవుతున్నారు. అంతే. దాన్ని తీసుకెళ్ళి రాజకీయం పూర్తి అది 100% కరెక్ట్ కాదు. మరి ఇక్కడ మెగా డిఎస్సిలో 16,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అప్లై చేసి రాసిన వాళ్ళు సుమారు 5.5 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు? ఎందుకు కోర్టును ఆశ్రయించడం లేదు? కేవలం 20-30 మందిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారు తప్పితే మిగిలిన లక్షల మంది బాధితులు ఎందుకు కలవడం లేదు? ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదంటారు? ఇతర టైంలో చాలా అవకతవకలని కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ కోర్టుకు వెళ్తాకి అవకాశం లేదు. ఏంటి బ్రహ్మాండంగా నడిపారో, బ్రహ్మాండంగా మెరిట్ ఉన్న కుర్రోడి కన్నా వచ్చింది. ఎవడో దారిపోయి దానిలందరినీ 10 మందిని పోయి చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కితే అది కరెక్ట్ కాదు. అందులో నిజం ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టుకు వెళ్ళి ఈ కోర్టులో ఓడిపోయారు ఇంకో కోర్టుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయొచ్చు కదా. ఇక్కడ కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఎవడో కోర్టుకు వెళ్ళిపోతాడు. అలాంటిది ఇవాళ తన టైంలో ఏమీ చేయలేకపోయాడు. ఇవాళ బ్రహ్మాండంగా మెరిట్ ఉన్న కుర్రోళ్ళందరూ కూడా జాబులు వచ్చినాయి. ఆ జాబులకు కూడా అతను అడ్డకట్టేసి ఏదో నేను దొంగోడికి ఇప్పుడు కూడా దొంగ ఆలోచన పడతాయి. ఆ దొంగ ఆలోచనతో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ప్రభుత్వమే ఏదో బురద పోద్దామని చేస్తున్నాడు. కానీ అందులో వాస్తవం లేదు. ప్రతి కుర్రవాడికి కూడా, ప్రతి డ్రిల్ మాస్టర్కి కూడా ఆ ట్రైనింగ్ అయ్యాడు. ఆడి బ్రహ్మాండం వంటి ఆడికి పోస్టులు వచ్చాయి.
వచ్చినాయి దాని గురించి మాట్లాడాలి. కానీ ఆడికి కమ్మోడికి వచ్చినాయి, కాపులకు వచ్చినాయి, రేట్లకు వచ్చినాయి, ఎవరికి వస్తాయి? మెరిటోడికి వస్తాయి. ఆ మెరిట్కి వచ్చినాయి కాబట్టి ఆడు సంతోషపడుతున్నాడు. అంతేకాని దాన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తా అన్నది అంత దుర్మార్గం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయి, నా దగ్గర వీడియో ప్రూఫ్లు ఆడియో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేస్తానంటున్నారు. అంటే ఈ 16,500 మంది ఏవైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో సహా నష్టపోయినట్టే కదా ఆ క్యాన్సిల్ చేస్తే. మెగా డిఎస్సిలో అసలు కోర్టుకి తను ఏదైనా లోటు ఉంటే తను వెళ్ళచ్చు కోర్టుకి. తను కోర్టుకి వెళ్ళి కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో వేసేసి ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎప్పుడు వస్తాడు తను బతికొండగా ముఖ్యమంత్రి అవ్వలేడు. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మాండం వంటి పనులు చేస్తున్నప్పుడు దాన్ని కాదనుకుని ఇంకో దానికి రారు కదా. మెగా డిఎస్సి బ్రహ్మాండంగా జరిగింది, దాని గురించి తప్పు ఉంటే కోర్టుకి వెళ్ళాలి. తనకు ఎవరికి పేదోడికి అవకాశం లేదండి. దీని దగ్గర ధనికుడే కదా, ఆ పేదోడి తరపున ఈయన వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ వాస్తవం లేదు కాబట్టి వెళ్ళలేడు. ఆల్రెడీ రాసిన కుర్రాళ్ళు కూడా ఎవరికైతే జాబులు లేవో అక్కడ వాస్తవంగా నిజంగానే వచ్చింది కాబట్టి మిగిలిన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. దాని మూలన లేనిపోయిన బురద చల్దామని అన్నీ తీసుకొస్తున్నాడు అంతే. అంటే మెగా డిఎస్సి మీద ముందు స్కామ్ జరిగిందన్నారు, పేపర్ లీకేజ్ అన్నారు, మెరిట్ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారన్నారు. తర్వాత ఉద్యోగాలు 10 లక్షలకి 25 లక్షలకు అమ్ముకున్నారు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు కొత్తగా కమ్మ కులానికి జాబులు ఇచ్చుకున్నారని మాట్లాడుతున్నారు. ఏంటంటారు? అంటే ఇప్పుడు వరకు చేసిన ఆరోపణలని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా కులం కార్డు ఎందుకు బయటకు వచ్చిందంటారు? కులం మీద ఎందుకు మాట్లాడుతున్నారంటారు మెగా డిఎస్సి గురించి? అతను వాస్తవంగానే కమ్మ కులానికి వ్యతిరేకి. ఎందుకంటే అతను పార్టీ అధికారంలో ఉండగానే ఎక్కడ కమ్మోరు అంటే వాళ్ళ మీద ఏడ్చాడు. ఇప్పుడు అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబుల్లో కమ్మ కులం తీసుకొస్తున్నాడు, మళ్ళీ కాపుల్లో చిచ్చులు తీసుకొస్తున్నాడు, రెడ్డిల్లో చిచ్చులు తీసుకొస్తున్నాడు. అతనికి ఏ కులం కూడా సపోర్ట్ లేదు, ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఆయన ఏదో రకంగా బురద జల్లి బయటికి రావాలనుకున్నాడు. కానీ వాస్తవంగా ఈ మెగా డిఎస్సి బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు. దానికి కండక్ట్ చేసినట్టు ఒక టీచర్ పోస్టులే కాదు, పీఈడీ పోస్ట్ కాదు, డ్రిల్ మాస్టర్ పోస్టులు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి ఇవాళ ఏ క్యాండిడేట్ ఉద్యోగం రాని క్యాండిడేట్ ఎవరు కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి అనుకుంటలేదు, వాళ్ళ కోర్టుకి వెళ్తలేదు. ఇతను కావాలని బురద చల్తాకి ఇదంతా తీసుకొచ్చాడు, అంతేగాని నిజం వాస్తవం లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేసింది, ఇచ్చిన మెగా డిఎస్సి కూడా దగా డిఎస్సి అయిపోయిందని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి మేలు చేశారు, ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేశారంటారు? అతను ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాడు. ఒక్క జాబ్కి ఒక సంవత్సరం కూడా అనౌన్స్ చేయాల. అతని టైంలో జాబులు లేవు. అతని టైంలో ఉన్న జాబులు ఏంటి? చేపలు కోసుకుందామా, లేకపోతే బడ్డీ కుట్లు పెట్టుకుందామా, ఇవన్నీ చేద్దామని చెప్పి ఏదో పిచ్చ లెక్కలని ఇచ్చుకొచ్చాడు. ఇవాళ ఏంటి? బ్రహ్మాండం వంటి కంపెనీలు కూడా మన రాష్ట్రానికి తరలి వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఎవరు చదువుకున్నా వాడికి సరిపడా ఉద్యోగం వస్తుంది. పేదవాడు లక్షాధికారి తగ్గే అవకాశం ఉంది. ఇతని టైంలో లక్షాధికారి కూడా భిక్షాధికారి అయ్యాడు. ఇప్పుడు అలా ప్రతి వాడు కూడా బ్రహ్మాండమైన పోస్టులు వస్తాయి అవకాశం ఉంది. ఇదేదో బురదల్లి డిఎస్సిలో తప్పులైనవి, అందులో తప్పులైనవి, ఇందులో తప్పులు ఏమీ లేదు, లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నాడు. ఇదంతా కూడా మాయ మాటలు, దొంగ మాటలు. ఇలాంటి మాటలని ఎవరు కూడా నమ్మరు. ఫైనల్గా మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మెగా డిఎస్సి మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. ఫైనల్గా ఇప్పుడు కమ్మ కులానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు, వాళ్ళ కులస్తులకు ఎక్కువ ఇచ్చుకున్నారు అనే ఆరోపణలు వైసీపీ తన అనుకూల మీడియాలో తమ కార్యకర్తలు, నాయకుల చేత మాట్లాడిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ అవంది కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఫైనల్గా చెప్పాలంటే ఏ కులం, కమ్మ కులానికి కానీ ఏ కులానికి కూడా ఎక్కడా కూడా దీంట్లో అవకాశం లేదు. ఎవడైతే మెరిట్ ఉన్నాడో ఆ మెరిట్కే జాబ్ వచ్చింది. కానీ ఏరే రకంగా దాంట్లో కులము, ఈ కులం ఆ కులం అని ఏ కులం చూడలేదు. ఎవరైతే మెరిట్ ఉండో ఆడికే జాబ్ వచ్చింది. ఇది 100% అబద్ధము. అతను చెప్పే మాటలని దొంగ మాటలు.